హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. 31st కదా ఇవాళ. ఇంకా 2024 లాస్ట్ డే. ఇంకా అందరు 31st దావత్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మేమైతే చేసుకోవట్లే, ఎందుకంటే ట్యూస్డే నాకు ఫాస్టింగ్ కాబట్టి 31st దావత్ అట్లా ఏం లేదనమాట. బట్ రేపు ఫస్ట్కి ఎటైనా టెంపుల్ వెళ్ళొచ్చి ఆ తర్వాత ఏమైనా స్పెషల్ చేసుకుంటాము. కానీ మీరైతే అందరు ఎంజాయ్ చేయండి. నాకైతే 2024 అంతా కలిసి రాలేదు. యాక్చువల్గా నాకు తెలుసు అనమాట, ఈ 24, 14 ఇట్లా ఈ నెంబర్ నాకు అంత కలిసి రాదని నాకు బాగా తెలుసు. సో పీడ పోయింది అనిపిస్తుంది నాకైతే 2024 వెళ్ళిపోవడము. ఎంత తొందరగా అయిపోతుందో తొందరగా అయిపోవాలని వెయిట్ చేసిన అనమాట నేనైతే 2024ని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా, నాకు అట్లా అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే 2025 నాతో పాటు మీ అందరికీ కూడా మంచి కలిసి రావాలి, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను కూడా మంచి గ్రోత్ కావాలి మీ అందరి సపోర్ట్తోని. అండ్ 2025లో చేయాలి అనుకున్నవి చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే 24 అయిపోతుందో అని వెయిటింగ్ అనమాట. 25లో చేయవలసిన చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. సో అన్నింట్లో మాకు మంచిగా కలిసి రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి. నెక్స్ట్ అయితే మీ అందరికీ కూడా 2025లో మంచి అచీవ్మెంట్స్, మంచి అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా కావాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ ఈరోజు అందరు దావత్ తీసుకుంటారు కదా, దాదాపు 12 వరకు. అయితే ఈరోజు నేను నైట్ మా ఇంట్లో దావత్ ఏం లేదు, కానీ ఏదైనా డిఫరెంట్గా ఏదైనా స్పెషల్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా ఈరోజు నైట్ రంగోలి వేస్తారు కదా అందరూ. నైట్ రేపు మార్నింగ్ అయినా ఈరోజు నైట్ అని వేస్తారు. నేనైతే ఈరోజు నైట్ వేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ 12 రంగోలి వీడియో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా 2025 కోసం మేము ఒక చిన్న పని స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట, మా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. సో చాలా 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 వెయిటింగ్ అనమాట, ఎట్లుంటుంది మా సిచ్యువేషన్ అని చెప్పేసి. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామందికి కూడా కలిసి వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో మీ అందరూ కూడా ఏమైనా కొత్తగా అంటే మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయడం కానీ, కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయడం కానీ, కొందరైతే లవర్ని వదిలేస్తారనమాట. అంటే నా ఫ్రెండ్స్ ఉండే, ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఊరికనే అన్నాను. అంటే మనకు బ్యాడ్ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేసేయండి. అంటే ఎవరి వల్ల మనకి నెగిటివ్స్ వస్తున్నాయి, ఎవరి వల్ల మనకి పాజిటివ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ పాజిటివ్ వైపు ఎట్లా వెళ్ళాలని కొంచెం ఆలోచించి మంచి థాట్స్, మంచి మార్గంలో మీరు అందరు వెళ్ళాలని నేను అనుకుంటున్నా. అంటే మీరు పెట్టుకుంటారు కదా, ఈ ఇయర్ నేను ఈ పని, ఇట్లాంటి పని నేను చేయొద్దు, ఇట్లాంటి పని నేను చేయాలి, ఈ ఇయర్ నాకు ఏ గోల్స్ ఉన్నాయి, అట్లా ఏమైనా గోల్స్ పెట్టుకోండి. అనుకున్నది డెఫినెట్గా అవుతుంది అనమాట. నేనైతే మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయింది, ఇంకా టీ పెట్టేసుకుంటున్నా. ఈరోజు ఈవినింగ్ అయితే స్పెషల్ ఇంకా రంగోలీస్ అవన్నీ కొనుక్కున్నాను. యాక్చువల్లీ నేను ముగ్గుల వీడియోలు కూడా పెడదాం అనుకున్నా, కానీ నేను ఊర్లో అట్లా తిరగడం వల్ల నాకు వీలు కాలేదు. ఈరోజు నైట్ అయితే రంగోలీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా 24లో జరిగినవన్నీ బ్యాడే అండి, అన్నీ బ్యాడే. ఒక్కదాని వల్ల కూడా మాకు సక్సెస్ రాలేదు, ఫ్యామిలీ పరంగా కూడా మంచిగా అనిపించలేదు, ఎట్లా కూడా మంచిగా అనిపించలేదు. మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా మెమరీస్ ఉంటే కూడా నాతో షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా తమ్నేల్ కోసం ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ట్యూస్డే కాబట్టి మా హస్బెండ్ అయితే టెంపుల్ వెళ్తారు. నేనైతే ఇంట్లో అంతా వర్క్ ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటని మీతో షేర్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇంకా బాయ్.